నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. చైనా శాటిలైట్స్తో ఇరాన్ అండి ఉచ్చపోయిస్తుందని చెప్పి వస్తున్న వార్తలు. మరి తోక ముడిచిన ట్రంప్ అయితే ఖచ్చితంగా యూటర్న్ తీసుకున్నాడు. ఇది ఎక్కడికో దారి తీసేలా ఉన్నది, వేరే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే చైనా రంగంలో దిగిపోయింది, రష్యా దిగిపోయింది. మీరు ఇరాన్ దగ్గర నుంచి కానీ వెళ్ళకపోతే, ఇంకా మీరు అక్కడ అన్యాయంగా, అతి క్రూరంగా, అమానుషంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటే, ప్రజల్ని చంపాలని చూస్తే మీ మిసైళ్ళతోటి ఇంకా మేము రంగంలోకి దిగుతాం. మేము రంగంలోకి దిగిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్ని రకాలుగానే ఇస్తారు. ఇప్పుడు ఇండియా కూడా రివర్స్ స్ట్రాటజీ తీసుకుంది. ట్రంప్ ఇంకెళ్ళందరినీ కూడా డోంట్ కేర్ అనే పరిస్థితికి వచ్చేసారు. మరి దీంతో ఏం చేయాలి? ట్రంప్ గారు తోక ముడిచారు. ఇది వస్తున్న బిగ్ బ్రేకింగ్. మరి నిప్పులు చెరుగుతున్న పశ్చిమ ఆసియా ఆకాశం, ఆ విధ్వంసం వెనుక అగ్రరాజ్యాల అదృశ్య హస్తం. ఇరాన్ వెనుక ఉన్నది ఎవరు? చైనా నీడ, రష్యా వ్యూహం. ఈ ముక్కోణపు త్రయం అమెరికాను ముంచేస్తుందా? ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచిస్తుంది. మరి ఇజ్రాయెల్ బంకర్లను చీల్స్తున్న ఇరాన్ క్షిపణులు ఖచ్చితత్వం వెనుక అసలు రహస్యం చైనా డేటా అయ్యేనట. మరి ఇరాన్ సైన్యానికి కళ్ళుగా మారిన డ్రాగన్ సొంత నావిగేషన్ వ్యవస్థ బైధూ. మరి గల్ఫ్ తీరంలో కదులుతున్న ప్రతి అమెరికా యుద్ధ నౌక సమాచారం సెకండ్ల వ్యవధిలో టెహ్రాన్కు చేరవేస్తున్న బీజింగ్. మరి హైఫా పోర్టుపై జరిగిన భీకర దాడులు చైనా రియల్ టైం డేటా ఇంటెలిజెన్స్కు నిదర్శనం. మరి రష్యా వార్ ప్లాన్తో ఇరాన్ యాక్షన్. యుద్ధం ఇరాన్ చేస్తున్న వ్యూహరచన మాత్రం పూర్తిగా రష్యా కనుసన్నల్లోనే సాగుతుంది. మరి అమెరికా ముందు తన మిత్రుడు ఇరాన్ తల వంచే ప్రసక్తే ఉండదని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ సంచలన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మరి రష్యా గ్లోనాస్ నావిగేషన్ సాయంతో అజేయంగా మారుతున్న ఇరాన్ ఆయుధ సంపత్తి చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు. మరి 2 నెలల కిందటే టెహ్రాన్లో దిగిన రష్యా భారీ రవాణా విమానాలు రహస్యంగా అందిన అత్యాధునిక యుద్ధ సామగ్రి అంటూ ప్రచారం. మరి మైక్రోచిప్స్ మిస్టరీ, మేడ్ ఇన్ జర్మనీ ట్విస్ట్. మరి ఇజ్రాయిల్పై పడిన క్షిపణి శకలాల్లో దొరికిన కీలక ఆధారాలు. మరి ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్న మేడ్ ఇన్ జర్మనీ చిప్స్. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న చిప్సే గుర్తులు చెరిపేసి గుట్టు చప్పుడు కాకుండా ఇరాన్కు సప్లై చేస్తున్న చైనా. ఇక ఖనిజాల కోసం జర్మనీ, టెక్నాలజీ కోసం చైనా, యుద్ధం కోసం ఇరాన్. ఇది ఒక భయంకరమైన గ్లోబల్ సప్లై చైన్గా మారింది. మరి ఒక్కో కంటైనర్లో 2000 క్షిపణులకు సరిపడా ఎలక్ట్రానిక్స్. ఇక బందర్ అబ్బాస్ పోర్టు ద్వారా ఇరాన్కు చేరిన భారీ సరుకు. చైనా గ్రేట్ ఫైర్వాల్ సాంకేతికతను వాడకపోవడమే ఇప్పుడు ఇరాన్కు శాపంగా మారిందా? మరి ఇంటర్నెట్ వ్యవస్థ దెబ్బతినడంతో రష్యాతో తెగిపోయిన కమ్యూనికేషన్ లింక్స్. మరి టెహ్రాన్ రక్షణ వలయంలో తీవ్ర సంక్షోభం. ఈ మొత్తం నేపథ్యం చూసుకుంటే ఇరాన్కి మేము అండగా ఉంటామని ఎప్పుడైతే చైనా, పుతిన్ ప్రకటించారో, ఒక అడుగు భారత్ కూడా వెనక్కి వేసిందో ట్రంప్ విషయంలో, ఇతనితో పెట్టుకుంటే మొత్తం మునిగేలా ఉన్నాము, ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని తప్పు పడుతున్నాయని చెప్పి ఎవరికి వాడు చెల్లాచెదరు అయిపోయారండి. ఎందుకంటే అదొక వైఖరి, ట్రంప్ తీసుకుంటున్న వైఖరి అవనియండి, ఆయన మాట్లాడవనియండి, ఆయన ఇస్తున్న డైరెక్షన్లు అవని అంతా గందరగోళంగా ఉన్నది. ప్రపంచాన్ని అంతటినీ కూడా ఇరుకుని పెట్టే విధంగా ఉంది. ఈ టైంలో ఎవరు కూడా తనకు సాయంగా లేరు. అలాంటప్పుడు ఏం చేయాలా? ఒంటరివాడైపోయిన ట్రంప్ అన్నీ మూసుకుని వెనక్కి తిరిగాడు అని. మరి యుద్ధం అంటే కేవలం రక్తపాతం కాదు, సిగ్నల్స్ మరియు డేటాను నియంత్రించే సైలెంట్ వార్. రష్యా, చైనా, ఉత్తర కొరియా ఈ ముక్కోణపు కూటమి ఏకతాటిపై ఉన్నత కాలం. అమెరికా నేరుగా యుద్ధానికి దిగే పరిస్థితి లేదు. ఇవి ఏవైతే ఏకతాటిపై ఉన్నాయో, ఉత్తర కొరియా అవనివ్వండి, రష్యా అవనివ్వండి, చైనా అవనివ్వండి, ఏమీ చేయలేదు. మరి ఏకధ్రువ ప్రపంచానికి చెక్ పెట్టేందుకు అగ్రరాజ్యాలు ఆడుతున్న ఈ చదరంగంలో ఇరాన్ ఒక శక్తివంతమైన పావు. మరి గల్ఫ్ తీరంలో కనిపిస్తున్న మంటలు కేవలం మంచుకొండ కొన మాత్రమే. లోపల జరుగుతున్నది అమెరికా ఆధిక్యతపై భారీ కుట్ర. ఈ గ్లోబల్ వార్ గేమ్లో గెలుపెవరిది? చరిత్ర ఏ మలుపు తీసుకోపోతుంది? కాలమే సమాధానం చెప్పాలంటున్నారు నిపుణులు. కానీ ట్రంప్ వెనక్కి తగ్గకపోయినా, ఇంకొకసారి తన జులుం ప్రదర్శిద్దామని చూసినా అన్నీ ఇరాన్కి అండగా ముందుకు సాగే విధంగా పూర్తి చర్యలు చేపడుతున్నాయి. అదే కానీ జరిగితే అగ్రరాజ్యం పరిస్థితి ఏంటో ట్రంప్కే తెలియాలి. ఇప్పటికే అమెరికన్ సిటిజన్కి ఆ విషయం తెలుసు కాబట్టే ట్రంప్ మీద తిరుగుబాటు జరుగుతుంది.
వీధుల్లోకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి వస్తుంది. మరి దీని నుంచి బయటికి రావాలంటే ట్రంప్ గారు అన్నీ క్లోజ్ చేసుకుని వెనక్కి తిరిగి వెళ్తే ఆయనకి మంచిది, దేశానికి మంచిది. లేదు అంటే మూకుమ్మడి దాడి తప్పదు అని చెప్పి ఇండైరెక్ట్గానే హెచ్చరిస్తున్నాయి. అందులో భాగంగానే సైనా ఏదైతే ఆ శాటిలైట్స్ ఉన్నాయో అవి మాత్రం ట్రంప్ని, అమెరికాని కూడా కాస్త టెన్షన్లోనే పెట్టిందట. ఎందుకంటే ఆ టెక్నాలజీని వాడితే వీళ్ళు ఏ అడుగు ఎక్కడికి వేశారన్నది పూర్తి సమాచారం వితిన్ సెకండ్స్లో చైనా చేతుల్లో ఉంటున్నది. మరోపక్క రష్యా కూడా వీళ్ళ మీద డ్యాగ కొనేసింది. సో వీళ్ళందరినీ కూడా కన్ను కప్పి అమెరికా ఇరాన్పై ఇంకా యుద్ధం కొనసాగిస్తే కాలమే నిర్ణయించాలి వాళ్ళ పరిస్థితి.